అప్రూవల్స్ విషయానికి వచ్చినట్లయితే అది హెచ్ఎండి అప్రూవలా, డిటిసిపి అప్రూవలా అన్న చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే హెచ్ఎండిఏకి ముందుగా అప్లై చేసుకుంటారు వాళ్ళు అక్కడ. అంటే ఈ లేఅవుట్ని అప్రూవల్ చేయమని చెప్పి గవర్నమెంట్ హెచ్ఎండి అథారిటీస్కి ఒక లెటర్ పెడతారు, దాన్ని డీసీ లెటర్ అంటారు. ఆ డీసీ లెటర్ ఉందా లేదని చెక్ చేసుకోండి. డీసీ లెటర్ ఉన్నంత మాత్రాన డీసీ లెటర్ వేరు, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వేరు. సో హెచ్ఎండిఏ లెటర్ ఉందా లేదా అప్రూవల్ చేసుకోండి. ఎందుకంటే హెచ్ఎండి లెటర్లో క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎంటర్ లేఅవుట్ ఉన్నట్లయితే ఆ లేఅవుట్లో ఒక 15% ఆఫ్ ప్రాపర్టీని మార్టిగేజ్లో పెడతారు. టోటల్ డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ అవుతాయి. సో టోటల్ ఎంటైర్ లేఅవుట్ అంతా కూడా మార్టిగేజ్ ఉన్నటువంటి 15% ఆఫ్ ప్రాపర్టీ మార్టిగేజ్ ఉందా లేదని చెక్ చేయండి. ఆ పార్ట్స్ డివిజన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయని చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెరీ వెరీ కీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నైతే బిల్డింగ్ పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బిల్డింగ్ పర్మిషన్స్ యాస్టీజ్ ఉండడానికి మీరు ఇప్పుడు తీసుకున్న వాటికి ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా, యాస్టీజ్గా ఉందన్నటువంటి చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పర్మిషన్స్ అప్రూవల్స్ అన్ని క్లియర్గా ఉంటేనే తప్ప ఈవెన్ ఒక సింగిల్ రూపీ ఇచ్చే ప్రయత్నం చేయకండి. చాలా మంది ఏమంటారంటే ఇవన్నీ ఉన్నాయి సార్, మీరు అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ చేయండి. ప్రీ బుకింగ్స్ చేసుకోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎటువంటి అగ్రిమెంట్ రాసుకున్నా, ఎంఓఐ రాసుకున్నా దానికి అథెంటికేషన్ ఉండే అవకాశం చాలా తక్కువ. సో డెఫినెట్గా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది. అది ఆ డాక్యుమెంట్ ఇస్ క్లియర్ ఆర్ రాంగ్ అన్నది కూడా.